మౌన పోరాటం మౌన పోరాటం. వీళ్ళని కొరడాతో కొట్టడం కాదు, తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పాలి. పోలీస్ స్టేషన్ కా? అవునా కళ్యాణ్, వీళ్ళని పోలీసులకు అప్పచెప్పాలి. వీళ్ళని జైల్లో పెట్టించాలి. ఓ ఆడదాన్ని టార్చర్ చేసి చంపాలని చూశారని కేసు పెడితే పోలీసులు వీళ్ళని చావగొట్టి నిజం కక్కిస్తారు. వీళ్ళ ముగ్గురికి యావజ్జీవ శిక్ష వేస్తారా? అప్పుడు అప్పుడు చేనుకు పట్టిన చీడ వదిలినట్టు వీళ్ళ బెడద మనకు వదిలిపోతుందిరా. అన్నా, నువ్వు సౌందర్య బాగా చెప్పారు, సరిగ్గా చెప్పారు. ఇన్నాళ్ళు సౌందర్యనేమన్నా చేస్తుందేమోనని భయపడుతూ ఉన్నా. వీళ్ళ అరాచకాల్ని పోలీసులు చెప్పలేదు. ఈరోజు వాళ్ళకన్నీ చెప్పి వీళ్ళని లోపలేద్దాం. సౌందర్య, నువ్వు రుద్రా చేయి పట్టుకో, వీళ్ళని పోలీసులకు అప్పచెప్దాం. పోలీసులు పట్టిస్తారా మిమ్మల్ని? పోలీసులు పట్టిస్తా, పోలీసులు పట్టిస్తా. పోలీస్ స్టేషన్ కొద్దు, ప్లీజ్. పోలీస్ స్టేషన్ కొద్దన్నయ్యా, పోలీస్ స్టేషన్ కొద్దు. ఏంటి ఇప్పుడు నీకు నేను అన్నయ్యగా కనిపిస్తున్నానా? మీ అందరికి బుద్ధి చెప్పాలి. చెప్తా. వద్దు, మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లొద్దు, మమ్మల్ని జైలు పాలు చెయ్యొద్దు. అవును, మీరు మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే ఇన్నాళ్ళు మేము బతికిన బతుకు పరువంతా పోతుంది. మరి ఇన్నాళ్ళు మా జీవితాలు నాశనం చేశారు. మావయ్య మావయ్య వద్దు మావయ్య, పోలీస్ స్టేషన్ కి వెళ్తే మా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. వద్దు మావయ్య, అవునన్నయ్య, ప్లీజ్. అవునన్నయ్య, మేం చేసింది తప్పే, మేము అలా చేసి ఉండకూడదు. మమ్మల్ని క్షమించి వదిలే బావగారు. మావయ్య మావయ్య ప్లీజ్ మావయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను. వద్దు మావయ్య, ప్లీజ్ ప్లీజ్ మావయ్య వద్దు. మీరు నా కాళ్ళు పట్టుకున్నా సరే మిమ్మల్ని వదలని విశాలాక్షి, మీ ముగ్గురిని నేను పోలీసులకు అప్పచెప్తాను. అన్నయ్య వద్దన్నయ్య, వద్దు మావయ్య. క్షమించండి మేము బావగారు. చేసింది చాలా పెద్ద తప్పే, ఒప్పుకుంటున్నాను, క్షమాపణ అడుగుతున్నాను. నేను క్షమాపణ అడిగినంత మాత్రాన నేను వదలను. మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్పాల్సిందే. బావగారు. బావగారు, ప్లీజ్ అన్నయ్య, క్షమించండి బావగారు. వద్దన్నయ్య. క్షమించండి. క్షమించండి బావగారు. బావగారు, ప్లీజ్ బావగారు, నేను చేసింది తప్పే, మమ్మల్ని క్షమించి వదిలేయండి. ఇక మీదట మిమ్మల్ని ఎవరిని మేమేమి అను. రుద్రుని ఎలా చూసుకుంటానో సౌందర్యను అలానే చూసుకుంటాను. సౌందర్యనే కాదన్నయ్య, నిన్ను జానకి వదిన్ని ఎవరిని ఏవి అనవు. అసలు మీకు హాని చెయ్యాలన్న ఆలోచనే చెయ్యవు. కళ్యాణరామ, వీళ్ళు మేకవన్నె పులులురా, అవసరానికి సాధువు వేషం వేసే రాక్షసులు. అయ్యో, వీళ్ళ మాటలు నమ్మకో. నేను నమ్మన్నానా? నేనెందుకు నమ్ముతాను? వీళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తాను. అయ్యో లేదన్నయ్య, నిజంగానే చెప్తున్నాను, ఇక నుంచి మేము మంచిగానే ఉంటాం. అవును, ఎటువంటి చెడు ఆలోచనలు చెయ్యం, మేము మారిపోతాం. నాన్న, మమ్మల్ని వదిలేయండి. వీళ్ళ మాటలు వింటే మనం మోసపోతాం. వద్దు నాన్న, మనం వినద్దు, పోలీసులకు పట్టిద్దాం. ఏనానా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం. అన్నయ్య అన్నయ్య, మేము మిమ్మల్ని మోసం చెయ్యం, చెడు చెయ్యం, నిజం, మా మాట నమ్మండి. ఇదిగో ఇదిగో నా కూతురు మీద నేను ఒట్టేసి చెప్తున్నాను. అవును బావగారు. మేమిప్పుడు ఎక్కడికి వెళ్ళగలం? మాకు మాత్రం ఎవరున్నారు? అవును బావగారు. నీకు ఆ విషయం ఇప్పుడు గుర్తొస్తుందా? ఇదిగో నా కూతురు మీద నేను ఒట్టేసి చెప్తున్నాను. నా కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు మేము మీకు ఎలాంటి హాని తలపెట్టాం. అవును, నిజంగా చెప్తున్నాను. మహేంద్ర చెప్పు. చెప్తున్నాను. అవును అవును బావగారు, మేము మీకు మంచి చేస్తాం, చెడు చెయ్యం బావగారు, క్షమించండి. అయినా నేను నమ్మను. పదండి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఏమండి? జానకి, ఏమండి? పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఏమండి, ఒక్క నిమిషం, వీళ్ళని ఈ ఒక్కసారికి వదిలేయండి. అమ్మా జానకి, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? జానకి, అవును మావయ్య, వీళ్ళని వదిలేద్దాం. కానీ అమ్మా,
వీళ్ళు క్షమాపణలకి అర్హులు కారు. సౌందర్య కానీ వాళ్ళు ఒట్టేసింది రుద్ర మీదమ్మా. కన్న తల్లి ఏం చేసినా తన బిడ్డ మీద ఒట్టేసి ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఎందుకంటే తన కన్న పేగును తనే చంపుకునే అంత ధైర్యం ఏ తల్లి చెయ్యదు. అలా చేస్తే అది తల్లే కాదు, అది రాక్షస్ అవుతుంది. వదిన చెప్పినట్టు పాపం వాళ్ళకి మాత్రం ఎవరున్నారు? మనం తప్ప. ఏదో మనల్ని కష్టపెట్టారని మనం ఆ పని చెయ్యలేం కదా. ఇక మంచిగా ఉంటానని ఒట్టేశారు కదా. ఏమండి, వదిలేద్దామండి, వాళ్ళని వదిలేయండి, వదిలేయండి. నీది ఎంత మంచి మనసు జానకి. ఏమండి, వాళ్ళని వదిలేయండి. ఇంకా జానకి, నువ్వు చెప్తున్నావు కాబట్టి వీళ్ళని వదిలేస్తాను. థ్యాంక్ యూ బావగారు. పోలీసుల దగ్గరికి నేను తీసుకువెళ్ళలే. చూడండి, మళ్ళీ ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేస్తే చంపేస్తాను మిమ్మల్ని. చెయ్యు చెయ్యు బావగారు, చెయ్యు. జానకి చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను. అలాగే జానకి, నీ నమ్మకమే నా నమ్మకం. అలాగేనండి. అమ్మ సౌందర్య, పదండి లోపలికి. పదండి. అమ్మా బేబీ, ఏయ్ విశాలాక్షి, మరి ఇంత దారుణంగా వాడి కాళ్ళ మీద పట్టవంటే. అమ్మా, నా కూతురి కోసం తప్పలేదు మహేంద్ర. నేను పట్టుకుంది వాడి కాళ్ళు కాదు, వాడి కాళ్ళు కాదు, గాడిద కాళ్ళు. మనం ఇక్కడ ఉండడానికి తప్పలేదు. ఇది ఇంకా చెప్తాను వీళ్ళ పని. నా అసలు స్వరూపం ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఏయ్ మహేంద్ర, నువ్వు పెయిన్ ఫీల్ అవుతున్నావా, సమ్మగా ఫీల్ అవుతున్నావా? అసలే ఒళ్ళంతా మంటెక్కిపోతుంటే నీ దిక్కుమాలిన ఎక్స్ప్రెషన్స్ తో చాలా చిరాకు తెప్పిస్తున్నావు. ఏం చేయమంటావు విశాలాక్షి? అమ్మో, గాయం ముదిరి గాంగ్రీన్ అయినట్టు నొప్పి ముదిరి సలపరంగా మారింది. వాడు కొట్టిన దెబ్బలకు నొప్పి స్టేజ్ దాటిపోయింది. అబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరు అరుపులతో నాకు చిరాకు వస్తుంది. మీరిద్దరు కాస్త నోళ్ళు మూస్తారా? మా నొప్పులతో మేం చేస్తుంటే నీ చిరాకేంటి బేబీ? అయ్యో పాపం అని కూడా అనవేంటమ్మా. డాడ్, మగాడివి, సింపతి కోరుకోవటానికి సిగ్గుగలేదా? అయ్యో విశాలాక్షి, మన కూతురికి మీ అమ్మ మైండే వచ్చిందనుకుంటా. మనం పడిపోతే మన మీద నుంచి పైకెక్కుతుంది గాని లేపడానికి ప్రయత్నించదు. పక్క రాజకీయ నాయకురాలే. ఫోన్లే, మనకి లేని మంచి తెలివితేటలు నా బేబీకైనా వచ్చాయి. అదన్నా డెవలప్ అవుతుంది. 3 తరాలు ఒకరికి మించిన వాళ్ళు ఒకరున్నారుగా. అయ్యయ్యో పాపం, ఎంత దారుణంగా కొట్టేశారండి. మరీ ఇంత దారుణంగా కొట్టేశారండి. అరే, మీరెంత దుర్మార్గులైతే మాత్రం మరీ ఇంత మానవత్వం లేకుండా ఇలా ఇలా కొట్టారండి. అబ్బా, ఏంటే చంపేసేలా ఉన్నావు? అమ్మా, ఒళ్ళంతా మండిపోతుంది. అయ్యయ్యో, నిజంగానే అయ్యగారికి తోలు ఊడిపోయింది అమ్మగారు. అబ్బా, అమ్మా, అమ్మగారు. అయ్యయ్యో, ఇదేంటమ్మగారు? మహేంద్ర గారిని కాపాడడానికి అడ్డంగా వెళ్ళిన నీకే ఇలా ఇలా వాతలు తేలిపోయాయి. ఒకసారి నువ్వు కూడా కొరడాతో కొట్టించుకోవే, అప్పుడు తెలుస్తుంది వాతలు ఎలా తేలిపోతాయో. ఓహో, ఇంతలా మండుతుందంటే నొప్పులు తట్టుకోలేనంతగా ఉన్నాయన్నమాట. ఏయ్, నోరు మూసుకొని పోవే అవతలకి.
నిన్ను వేణీళ్లు తెమ్మని చెప్పలేదు, వెన్న తీసుకురమ్మన్నాను. తెచ్చింది అక్కడ పెట్టి వెళ్ళి నీ పని చూసుకో. డ్రామాలు చేయకు పో. అదేంటమ్మగారు అలా అంటారు? రుద్రగారొచ్చి నొప్పులు తగ్గడానికి అమ్మ ఏర్పాటు చేయమంది అంది. నేనేమో నొప్పులు తగ్గడానికి కాపడమైనా పెడదామని వేడినీళ్ళు తెచ్చాను. అయినా పర్వాలేదులేండి, ఇలాంటి దెబ్బలకి ఐస్ పెట్టడం కంటే ఇలాంటి దెబ్బలకి వేడినీళ్ళ కాపడం పెడితేనే నొప్పులు చాలా త్వరగా తగ్గుతాయి. ఎవరు నిన్ను కాపడం పెట్టమన్నారు? పైకి నుంచి నువ్వు కూడా ఆ బ్యాచ్ మనిషివి. ఇక్కడ నీకు చెప్పిన పని సైలెంట్ గా చేసుకుని వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు. పో. అరే వెళ్ళు. నువ్వు చాలా తప్పు చేసావు మమ్మీ. ఆ జానకి విషయం పెట్టి చాలా పెద్ద తప్పు చేసావు. బేబీ. ఎస్ మమ్మీ, డైరెక్ట్ గా సత్యకి తెలిసేలా విషయం పెట్టారు. మీరు వాడిని ఎంత భయపెట్టినా వాళ్ళు అడిగితే సత్యగాడు నిజం చెప్పకుండా ఉంటాడు అని మీరెలా అనుకున్నారు? అసలు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే జానికి విషయం తాగిందని తెలియకుండా ఉంటుందని ఎలా అనుకున్నారు? అమ్మా నాకు డౌటు. ఎలా అనుకున్నావని మమ్మల్ని షంటేస్తున్నావే. ఆ పాయిజన్ తాగించినప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదమ్మా. ఉంటే మరి ఇదే అడిగేదేదో అప్పుడే అడుగుండాలి కదా. అప్పుడు మేం కూడా ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. విషయం ఇచ్చే ప్రోగ్రాం వాయిదా వేసుకుని వేరే ప్రోగ్రాం ప్లాన్ చేసేవాళ్ళం కదా. అంతా అయిపోయాక రిజల్ట్స్ చూసి ఇప్పుడు చెప్తావేంటమ్మా ఈ మాట? అంటే నాకు ఐడియా రాలేదు. ఏంటో ఆ జానికి చచ్చిపోతుందన్న ఎక్సైట్మెంట్ లో ఓ మాన్యాలో ఉండిపోయాను. ఆ మాన్యాలో ఉండిపోయావా? మరి మేం మాత్రం మెర్సిడెస్ బెంజ్ కార్లో ఉన్నామా? మేం కూడా అదే మానియాలో ఉన్నాం. ఎలక్షన్లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండే రాజకీయ పార్టీ లాగా మనం కూడా ఇక ఎదురులేదులే అన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నాం. రిజల్ట్స్ వచ్చేదాకా తెలియలేదు ఇలా వీపు చిట్లు పోతుందని. అసలు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినా ఆ పాయిజన్ మ్యాటర్ బయటపడదని నా కమ్మినవాడు చెప్పాడు. ఏ టెస్ట్కి దొరకని పాయిజన్ అని చెప్పాడు. అందుకే నేనంత కాన్ఫిడెంట్గా వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళనిచ్చాను. లేదంటే నేనెలా వెళ్ళనిస్తాను? అన్నీ ఆలోచించకుండా నేనెలా బ్లైండ్గా పనిచేస్తాననుకున్నారు? అందుకే అంటారు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నేరస్తుడైనా ఒక్క చిన్న లూప్ హోల్ మర్చిపోతాడని. వాడెవడో టెస్టెడ్ ఓకే అని లేబుల్ వేసి అమ్మేస్తే నువ్వు ఓకే అని అనుకుంటున్నావు, కానీ నువ్వు టెస్ట్ చేయలేదు. నేను టెస్ట్ చేయాలా? ఎలా? కొంచెం విషం నాలుక మీద రాసుకొని హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలా? నిన్ను అమ్మా వద్దు, కూల్ కూల్. టెస్ట్ చేయించుకోవాలంటే టెస్ట్. అసలే ఈ మంటలతో ఉంటే నీ మాటలతో ఇంకా మండించుకో. కానీ ఈ ప్రయోగం వల్ల మనకి కన్ఫర్మ్ గా ఒక విషయం తెలిసింది. జానకి కంటి చూపు రాలేదని తెలిసింది. కాబట్టి మనమంత డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. జానకిని అడ్డం పెట్టి మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేద్దాం. కానీ ఈసారైనా దొరకకుండా చేద్దాం. మన గురించి ఒక్క సాక్ష్యం కూడా లేకుండా చేద్దాం. అమ్మా దుర్గా. మావయ్య, జానకి ఎలా ఉంది? జానకి బాగుందమ్మా, చాలా బాగుంది.
హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే కళ్యాణరాముడు విశాలాక్షిని మహేంద్రని చితకొట్టేశాడమ్మా. నాన్న ఎవరికో నా గురించి చెప్తున్నాడు. రుద్ర మీద ఒట్టేసి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని చెప్పింది విశాలాక్షి. నానా ఆ. ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతున్నావు? అది అది ఏది ఇటువు, ఆ. నేను మాట్లాడతాను. ఆ, హలో, నేను కళ్యాణ్ రాముణ్ణి. మీరెవరు? నేను నేను ఆ ఆ, డాక్టర్ని. డాక్టరా? అదే జానకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని. ఓ, మీరా డాక్టర్ గారు? బాగున్నారా? బాగున్నానండి. నేను ఫోన్ చేసింది జానకి ఎలా ఉందో తెలుసుకుందామని. జానకి చాలా బాగుంది డాక్టర్ గారు. జానకి విషం పెట్టిన ఆ మహేంద్ర విశాలాక్షిని తీసుకువెళ్ళి పోలీసులకు అప్పచెప్దాం అనుకున్నాను. కానీ విశాలాక్షి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది. రుద్ర మీద ఒట్టు కొడేసింది. రుద్ర ఎవరు? అదే విశాలాక్షి కూతురు. ఓ ఓ, మీకు తెలియదు కదా? విశాలాక్షి రుద్ర మీద ఒట్టేసి ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పింది. బుద్ధిగా ఇంట్లో ఉండి పనులన్నీ చేస్తానని చెప్పారు. అందుకే ఇంట్లో ఉండమని చెప్పాను. ఇక జానకి మళ్ళీ విషయం పెట్టరు డాక్టర్ గారు. చాలా మంచి పని చేశారండి. ఒకసారి మీ నాన్నగారికి ఫోన్ ఇవ్వండి. అలాగే డాక్టర్ గారు, ఇస్తున్నా. ఇదిగో. ఆ. ఏం నాన్న, అన్ని విషయాలు అందరికి చెప్పేస్తావేంటి? అలా చెప్పకూడదు. ఏమీ తెలియదు నీకు. సరే మాట్లాడు. నేను మాట్లాడతాను లేరా, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళిపోతే నువ్వు ఏదేదో మాట్లాడేస్తావు. నేను ఇక్కడే ఉంటాను. తప్పు మాట్లాడకుండా చూసుకుంటాను. నువ్వు మాట్లాడు. ఆ. ఆ. అమ్మా చెప్పమ్మా. అదిగో మరి చెప్పానా? డాక్టర్ గారిని చెప్పమ్మా అంటారా? చెప్పండి డాక్టర్ గారు అనాలి. సరేరా, నేను అలాగే మాట్లాడతాను. అబ్బాబా నువ్వు వెళ్ళరా. నేనేం వెళ్ళను, నువ్వు మాట్లాడు. సరే. హలో. సర్లేండి మావయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగేనమ్మా. అదిగో మళ్ళీ. సరే అలాగే డాక్టర్ గారు. సరే మావయ్య, ఉంటాను. మళ్ళీ కాల్ చేస్తాను. సరే డాక్టర్ గారు. అది అలా మాట్లాడాలి నాన్న. సరే సరే. ఏంటత్తయ్య ఏమైంది? మావయ్యతో ఫోన్ మాట్లాడుతుంటే మధ్యలో కళ్యాణ్ రాముడు ఫోన్ తీసుకుని మాట్లాడాడు. అందరికీ అన్ని విషయాలు చెప్పకూడదని మావయ్య గారిని తిడుతున్నాడు. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళగానే కళ్యాణ్ రాముడు అందరినీ కుట్టేశాడంట. అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు? జానకత్తయ్య గురించా? అవునవంతి, జానకి గురించి ఆలోచిస్తున్నాను. అత్తయ్య ఇప్పుడు వాళ్ళు దెబ్బలు తిన్న కోపంలో ఉన్నారు. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం తలపెట్టే అవకాశం ఉంది కదా. అయ్యో అవునవంతి. అత్తయ్య అయితే మీరు వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళండి. అది కాదవంతి, మరి నువ్వు? మరేం పర్లేదత్తయ్య, ద్వారకా కూడా నార్మల్గా అయిపోయి డ్యూటీకి వెళ్తున్నాడు. ఇక్కడంతా బానే ఉంది కదత్తయ్య, ఇంకే ఆలోచనలు లేవు. దయచేసి మీరు బయలుదేరండి అత్తయ్య. సరే అవంతి, మావయ్యకి మళ్ళీ కాల్ చేసి మాట్లాడతాను. సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్. చెప్పు మురారి. మేడం మీ పేరు మీద లోన్ అకౌంట్ ఓపెన్ చేశాను మేడం. లోన్ అమౌంట్ ఎనీ టైం దానిలోకి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. ఓకే మురారి. అలాగే
లోన్ కోసం చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాను మేడం. రేపు ఇంకా 12 గంటలకి మీరు కళ్యాణ్ రామ్ గారిని బ్యాంకుకి తీసుకొచ్చి సైన్ చేయిస్తే సరిపోతుంది. తర్వాత సబ్మిషన్ పూర్తయితే 2 డేస్లో అమౌంట్ రిలీజ్ అయిపోతుంది. ఆ అమౌంట్ని మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఓకే మురారి, థ్యాంక్ యూ. ఇట్స్ మై డ్యూటీ మేడం. మేడం, రేపు గనక సంతకాలు అవ్వకపోతే లోన్ రిజెక్ట్ అయిపోతుందని చెప్పమన్నారు మేనేజర్ గారు. ఏరా, పాలలో ఏమన్నా కలుపుతానని దూరంగా జరుపుతున్నావా? ఒక్కసారి మీ వల్ల దెబ్బతిన్నాను, దెబ్బలు తిన్నాను. మళ్ళీ తినేంత బలం నాకు లేదయ్య గారు. ఒరే సత్తి, దాంట్లో ఏమన్నా కలపాలి అంటే డైరెక్ట్గా నీ కళ్ళ ముందే నీకు చెప్పే కలుపుతావురా. నీకు కూడా భయపడితే ఇంక మా బతుకులెందుకురా?